నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. శిక్షణ పూర్తి చేసిన వృత్తి కళాకారులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మహిళలను ట్రాక్ చేసి వారి కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చిన యూట్యూబర్ హేమాద్రి. యూట్యూబర్ కల్లూరు హేమాద్రి నుండి మా బిడ్డలను రక్షణ కల్పించండి. మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలి భర్త, తల్లి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు కర్షక పిలుపులో భాగంగా రేపు తిరుపతి కలెక్టరేట్ వద్ద జరుగుతున్న భారీ ధర్నాను జయప్రదం చేయాలి. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిక్షణ పూర్తి చేసిన వారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని మీటింగ్ హాల్ నందు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద కుప్పంలో శిక్షణ పూర్తి చేసిన చేతి వృత్తుల వారికి సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిల్ప కళాకారులు, దోబి, మేస్త్రి వంటి చేతి వృత్తుల వారికి నైపుణ్యాభివృద్ధి పెంచే శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా ముందుగా 15,000 విలువైన పనిముట్లు అందిస్తారన్నారు. దీనితో పాటు ఎటువంటి పూచీకత్తు లేకుండా 1.50 లక్షల రుణం అందించడం జరుగుతుందన్నారు. ఈ రుణాల ద్వారా చేతి వృత్తిలో ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ముందడుగు వేయాలన్నారు. వచ్చే ఆదాయం నుండి క్రమం తప్పకుండా రుణాలు తిరిగి చెల్లించాలని, అలా చెల్లిస్తే మరోసారి రుణ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నట్లయితే 1 వారం లోపల రుణాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం చేతి వృత్తుల వారు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుందన్నారు. ఎల్డీఎం హరీష్ మాట్లాడుతూ, పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపిక కాబడ్డ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల రుణాలు చెల్లింపుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్, జీఎండీఐసీ శ్రీనివాస యాదవ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బాధ్యతని 15,000 రూపాయల వరకు మీకు అడ్వాన్స్ టూల్ కిట్ రావాలి. రెండోది బ్యాంక్ నుంచి మీకు 5% అదేవిధంగా వరకు 1 లక్షల వరకు లోన్స్ అప్లై చేయాలి. బ్యాంక్స్కి ముందుగానే చెప్పడం జరిగింది, బ్యాంక్స్కి రాయడం కూడా జరిగింది. మీరు ఖచ్చితంగా ఏమి ఇబ్బంది పెట్టకుండా అందరికీ 1 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది, షూరిటీ పెట్టుకోకుండా ఇవ్వాల్సింది చెప్పడం జరిగింది. ఈ మాదిరిగా ఈరోజు కూడా మళ్ళీ మీకు ఒక ప్రాసెస్ ఇస్తున్నాను. ఖచ్చితంగా కొన్ని వారాల నుండి ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాము. సో ఈ సందర్భంగా ఈరోజు మీకు ఆ 2 ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాం. మీరు ఖచ్చితంగా 1 వారం తర్వాత ఈ నంబర్స్ ఏఎస్టీ గారు, స్టేట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎల్డీ గారు, మీరు ఆ బ్యాంక్ నుంచి మీకు ఏమైనా సమస్యలు వస్తున్నాయి, బ్యాంక్ అప్లికేషన్ ఉంది, దాని మేనేజ్మెంట్ గారు సరిగ్గా రెస్పాండ్ పెడుతున్నారు, సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, ట్రైనింగ్ అయిపోయింది, సర్టిఫికేట్స్ ఉన్నాయి, మీరు ఈ నంబర్స్కి ఫోన్ చేసి చెప్పుకోవచ్చు. మంచి ఫోన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్ కూడా మాట్లాడడం జరుగుతుంది. బ్యాంక్ మేనేజర్ సూచన ఏమి ఇష్యూస్ ఉన్నాయో కూడా చెప్పడం జరుగుతుంది. మీకు త్వరగా లోన్ వస్తుంది. ఈ కార్యక్రమం గురించి వ్యక్తం చేస్తాను. రెండోది నా రిక్వెస్ట్ ఒకటి కూడా, ఈ లోన్ వచ్చిన తర్వాత కూడా మీరు దయచేసి ఇది అలా ఆలోచన చేయకూడదు. ఫ్రీ లోన్, ఇది మీరు మీ బిజినెస్ కోసం పెట్టండి. ఇది ఏమేమి కావాలి బిజినెస్ కోసం, కనీసం బిజినెస్ కోసం పెడితే మళ్ళీ ఒక 2 రౌండ్ సెకండ్ రౌండ్ ట్రైనింగ్ కూడా జరిగింది. సెకండ్ రౌండ్ ట్రైనింగ్ కూడా మీరు చేసిన తర్వాత మళ్ళీ 2 లక్షల లోన్ ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని, రీఓపెన్ కు తావలేకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు.
జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశించే గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. మొత్తం 222 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు కర్షక పిలుపులో భాగంగా రేపు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న భారీ ధర్నాను జయప్రదం చేయాలని వెటర్నరీ యూనివర్సిటీ ఆప్కాస్ యూనియన్, సిఐటియు తిరుపతి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, సిఐటియు తిరుపతి జిల్లా కన్వీనర్ గండికోట నాగ వెంకటేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల ఆందోళన జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దేశంలో కార్మిక సమస్యలను పరిష్కరించలేక మోదీ ప్రభుత్వం విఫలమైందని, రేపు జరుగుతున్న ధర్నా కార్మిక కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం కేంద్ర విధానాలను తూచా తప్పకుండా అమలు పరుస్తోందని, విద్యుత్ స్మార్ట్ సిటీ మీటర్లు, వ్యవసాయ మోటార్లతో పాటు గృహ వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ట్రూ అప్ ఛార్జీలు, ప్రీటెడ్ ఛార్జీల పేరుతో 17,000 కోట్లు భారాలు వేసి వసూలుకు పూనుకుంటుందని అన్నారు. ఈ పోస్టర్ కరపత్రం ఆవిష్కరణలో ఆప్కా సీనియర్ నాయకులు సుబహాన్, నందకిషోర్, అశోక్, ధనంజయులు, మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. కూడా పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గతంలో వీళ్ళందరికీ కూడా ఆప్కాస్ సంస్థ పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు వేతనం పెంచుతానని చెప్పి అనేది హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగస్తులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు ప్రకారము ఇస్తానని చెప్పి అనేది హామీ ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటిని కూడా ఈరోజు తక్షణమే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. దాన్ని అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పిన ఒక ఉద్దేశంతోనే రేపు 26వ తారీఖున కలెక్టరేట్ వద్ద ఒక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది. దీనికి మద్దతుగా కార్మికుల లోకం మొత్తం కూడా తరలి రావాలని చెప్పి అనేది సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు 26వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ కాడ జరిగే మహాధర్నాని జయప్రదం చేయాలని చెప్పి కరపత్రాలు విడుదల చేస్తున్నాము. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్, ఆప్కాస్, వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అందరూ కూడా బేషరతుగా జీతాలు పెంచాలి, అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. గత ప్రభుత్వాలు కూడా మేము అధికారంలోకి వస్తానే అందరినీ రెగ్యులర్ చేస్తాం, పర్మిట్ చేస్తాం, ఉద్యోగాలు జీతాలు పెంచుదామని చెప్పినారు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా మా బతుకులు మారలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎక్కువ మంది ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ఆప్కాస్ ఉద్యోగస్తులందరినీ కూడా బేషరతుగా పర్మిట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు 26వ తారీఖు జరిగే ధర్నాని తిరుపతిలో ఉన్నటువంటి ఆల్ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో మొత్తం ప్రభుత్వాలకి ఒక గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఏ విధంగా అయిందో అదే ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అవుతుంది. ఇమీడియట్ గా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. రేపు జరగబోయే ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి కోరుతున్నాం. ఇస్కాన్ టెంపుల్ వినాయక నగర్ కోటర్స్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి కృష్ణప్రసాద్ కుమార్తె నాగవర్ధన్ని కుటుంబంలోని కలహాలను అవకాశంగా తీసుకుని యూట్యూబర్ హేమాద్రి వారి మధ్య చిచ్చుపెట్టి విడాకులు తీసుకోమని ప్రేరేపించి అభం శుభం తెలియని అమాయకురాలు నాగవర్ధనిని అనుభవిస్తున్నాడని నాగవర్ధని భర్త లచ్చిరామ్, తల్లి శ్యామల కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ దిశ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఎవరైనా కుటుంబ కలహాలతో ఫిర్యాదు చేయడానికి వస్తే వారిపై టార్గెట్ పెట్టడం, వారిని నమ్మించి వారి శీలాన్ని దోచుకోవటం యూట్యూబర్ హేమాద్రి దినచర్యగా పెట్టుకున్నాడని ఆరోపించారు. హేమాద్రికి కొంతమంది పోలీసుల అండదండలు ఉన్నట్లు వీరు ఆరోపించారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసుపై విచారణ జరిగిందన్నారు. అయినా తమకు న్యాయం జరగలేదన్నారు. హేమాద్రి నాగవర్ధనిని చేతిలో పెట్టుకుని తమ కుటుంబానికి ఆడదిక్కుతో పాటు చిన్న బిడ్డలను దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ గత 2 సంవత్సరాలుగా మా భార్యకు నాకు మనస్పర్ధాల వల్ల జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మా భార్య.
ఈలోగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఈయన హేమాద్రి అనే యూట్యూబర్లో వర్క్ చేస్తాడని చెప్పి మా భర్తకు నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి మా భార్య దగ్గర నెంబర్ తీసుకుని అక్క అని చెప్పి నెంబర్ తీసుకొని ట్రాప్ చేసి అమ్మాయిని అంతా వలలో వేసుకొని నా పైన కేసులు అవి ఇవి కోర్టులో కేసులు పెట్టించిండు ఆయన. ఆ తర్వాత అమ్మాయిని గతంలో ఈ విధంగా మీ ఆయనకు బెదిరిస్తా అని చెప్పి నా కార్ అద్దాలు అవన్నీ పగలగొట్టాడు. పోలీస్ స్టేషన్ పిఎస్లో ఎస్పీ ఆఫీస్లో పెట్టించాను. ఆ తర్వాత నేను ఇంకా మీ జోలికి రానని చెప్పి రాసి వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని విపరీతంగా బయట రూమ్ తీపించుకొని మా పైన లేనిపోని నిందలు పెట్టి మా ఫ్యామిలీని అంతా ఆగమాగం చేసి పడేశాడు. ఈ 2 సంవత్సరాలు నేను బయట ఉంటా ఉన్నాను. ఈలోగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే ఉంటుంది అమ్మాయి ఉంటున్న సమయంలో ఆ అమ్మాయికి చెప్పి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంది మీ ఆవిడ అని చెప్పి నన్ను ఫోన్ చేశారు. వాళ్ళు ఈ విధంగా పిల్లల్ని ఆగం చేసేది, పిల్లల్ని హెరాస్ చేసి అతను కొడతా ఉన్నాడు అది ఇదని నన్ను చెప్తే నేను నిన్న ఇన్వాల్వ్ అయినా. నేను రాగానే వాళ్ళు ఇంట్లో అమ్మాయి ఉంది, వాళ్ళు ఏదో తల్లిదండ్రులు ఏదో మాట్లాడుతూ ఉంటే నన్ను హెరాస్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పి ఆ యూట్యూబ్ ఆయన మొత్తం క్రియేట్ చేసి మొత్తం ఫోన్లో ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి అతనే మొత్తం క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని అది ఇదని పంపించి ఇంటిపైకి పిల్లల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పోలీసు వాళ్ళు మీరు కిడ్నాప్ చేశారు కదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మొత్తం దాంట్లో కిడ్నాప్ చేసిన మాజీ భర్త అమ్మ వాళ్ళ అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి క్రియేట్ చేసి అమ్మాయికి అంతా మెసేజ్ పెట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అన్నీ క్రియేట్ చేసి మళ్ళీ పోలీస్ వాళ్ళకు సమాచారం ఇచ్చి మా పిల్లల్ని వాళ్ళ దగ్గర చేర్చాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని ఆడికో వెళ్ళిపోయింది. రాత్రి నుంచి కనబడట్లే అమ్మాయి. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మీరు కోర్టులో పెట్టుకోండి, కోర్టులో అది ఇది అను. సరే నేను కోర్టులో పెట్టుకోగలుగుతా, నేను కోర్టులో నడుస్తా. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి కదా ఆడబిడ్డ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇన్ని రోజులుగా. పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండమన్నట్లా. నేను వాళ్ళ సంరక్షణలో ఉన్నప్పుడు అమ్మాయి ఇచ్చలివిడిగా నేను బయట స్వేచ్ఛగా తిరుగుతాను అది ఇది అని చెప్తే ఎట్లా? ఆ క్వార్టర్స్లో వాళ్ళు ఉండేది. ఆ తర్వాత నేను ఇచ్చలివిడిగా బయట తిరుగుతాను నా ఇష్టం అని చెప్పి వాళ్ళని ధిక్కరించి పిల్లల్ని తీసుకుని ఆ హేమాద్రి అనేవాడు మొత్తం నడిపించిన మెసేజ్లు, చాటింగ్లు, ఫోటోలు అన్నీ మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. యూట్యూబర్లో పనిచేస్తాడు అతను. నేను ప్రెస్ రిపోర్టర్ని అది ఇదని చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తూ గతంలో చాలామంది అమ్మాయిల్ని మోసం చేసి 4-5 జీవితాలు నాశనం చేశాడు. మొదటి పెళ్లి చేసుకొని రెండో పెళ్లి మళ్ళీ మా ఊళ్ళో దాంట్లో అమ్మాయిని ఎక్కడ అనంతపురంలో పెళ్లి చేసుకొని మోసం చేశాడు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 26 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 26 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వీధుల్లో చెత్త తొలగించాలని, టిడ్కో ఇండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయించాలని కోరారని తెలిపారు. కాగా పీజీఆర్ఎస్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ మాట్లాడుతూ తమ వార్డుతో పాటు నగరంలోని పలు వార్డుల్లో సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినా ఇంకా పరిష్కరించలేదని అన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఐద్వార్ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అర్జీని సమర్పించారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అర్జీని సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 4 దశాబ్దాలు గడుస్తున్నా మహిళలపై హింస బరుముల్లో పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన జిల్లాకు సంబంధించి అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారని, గతంలో ఈ సంస్థల్లో అనేక మార్లు మహిళలపై లైంగిక వేధింపులకు గురైనట్లు గుర్తు చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 25 హింసా వ్యతిరేక దినోత్సవం 1981లోనే యునెస్కో అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా హింసకు సంబంధించి వ్యతిరేకంగా జరపాలని చెప్పేసి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి అవగాహన కల్పించాలనేది ఉంది. దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మహిళల మీద హింస అనేది కంటిన్యూగా అంటే వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారికి
దృష్టికి తీసుకెళ్లడం ఏంటంటే తిరుపతి, మన జిల్లాలో తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగాను, విద్యా కేంద్రంగాను అన్ని రకాలుగా కూడా అనేక మంది ఉంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు కాలేజీల్లో మహిళలు కావచ్చు, అట్లనే హాస్పిటల్స్లో మహిళలు, నర్సింగ్, షాపింగ్ మాల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, వీటన్నింటిలో కూడా మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి ఒక అవగాహన సదస్సుల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాము. అందులో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అందరినీ కలుపుకొని నిర్వహించాలని కోరాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా జరిపేటువంటి అన్నిట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తిరుమలలోని హెచ్డి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్డి షాపింగ్ కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ బకిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్నప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూదన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా, గల్లా జయదేవ్, హీరో గల్లా అశోక్, భారతీయ క్రీడా షూటర్, గోల్డ్ మెడలిస్ట్ యలవెన్నెల్ వలరివన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను, మా అబ్బాయి, పెద్ద అబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకొని వచ్చాము. అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి. అట్లాగే ఈ వారం ఆయన సినిమా దేవకి నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు, అది రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు పికప్ అవుతా ఉంది. చాలా మంచి సినిమా, నేను కూడా చూశాను. మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా, డైరెక్షన్ అయినా, స్టోరీ అన్నీ బాగుండాయి. చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందే వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అక్కడ కొన్ని విషయాలు జరుగుతుంటే ఉండాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు హ్యాపీగా ఉంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రావటం అనేది. ఎందుకంటే నాకు కూడా రోజుకి సినిమా కలెక్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయని వినేసరికి ఇంకా డెఫినెట్గా రావాలి అనిపించి వచ్చేసాను. ఇదంతా స్వామివారిదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఉందండి ఒక ప్రాజెక్ట్. ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ చేసేసాము. యూఎస్ న్యూయార్క్లో ఒక 28 days కట్టి స్కెడ్యూల్ అయిపోయింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా దాని మీద వర్క్ ఇంకా. दर्शन के लिए आए थे, बड़ा अच्छा लगा दर्शन करके. वीआईपी दर्शन में हम गए हुए थे, आर्मी के थ्रू आए थे हम. सो थैंक यू सो मच. The Olympics was good. It was a new experience. I really had a great time playing my second Olympics, and hopefully many more to come. National championship is there next month in Bhopal, so we are training for the national championship. I am the Arjuna Awardee 2022, and I've been the world number 1 in juniors, and I've been the world number 1 in seniors as well. So it's been a good journey. Thank you. పుంగనూరులో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చదల్ల వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరిన సందర్భంగా పుంగనూరులో సోమవారం తలపెట్టిన జనసేన శంఖారావం యాత్రకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుంగనూరులో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చదల్ల వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరిన సందర్భంగా పుంగనూరులో సోమవారం తలపెట్టిన జనసేన శంఖారావం యాత్రకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనసేన జెండాలను చేతపట్టుకుని జేజేలు కొట్టారు. ఈ క్రమంలో పుంగనూరు చెన్నై జాతీయ రహదారిపై సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు దగ్గరికి రారు. ఈ విషయం తెలిసి ముందుకు ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే వాళ్ళే మంచి నాయకులు అవుతారని నా ఉద్దేశము. ముఖ్యంగా నేను పొంగనూరు నేనేమి
సుపరిచితున్నే, ఇక్కడే పుట్టిన వాడిని, ఇక్కడే పెరిగిన వాడిని. పొంగనూరు అభివృద్ధి కోరుకునే వాళ్ళలో మొట్టమొదటిగా నేను ఉంటాను. నేను ఎక్కడో బెంగళూరులో బిజినెస్ చేసుకుంటున్నా కూడా ప్రతి వారానికి 2 రోజులు ఇక్కడ స్టే చేసి వెళ్ళేవాడిని. మనకి పొంగనూరు అంటే పచ్చని దేవాలయాలు, పచ్చని పంట పొలాలు, మరియు ఇదే కాకుండా పచ్చని దేవాలయాలే కాకుండా మంచి మనుషులు కూడా ఇక్కడ ప్రేమానురాగాలతో బతికే మనుషుల్ని లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒక రకమైన విద్వేషం రెచ్చగొట్టేశారు. ఏమంటే 2 పార్టీల మధ్య చిచ్చులు పెట్టుకొని అన్నదమ్ముల మధ్యనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇంకా రాబోయే రోజుల్లో అటువంటిది జరగకూడదని మనమందరం కలిసిమెలిసి సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో బతకాలని ప్రతి సామాన్యుడు కూడా నిశ్చింతగా నిర్భయంగా బయటకు వచ్చి నేను పొంగనూరు వాసిని, పొంగనూరులో చాలా సంతోషంగా బతుకుతున్నానని చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతసేపు పవన్ కళ్యాణ్ గారి కోసం, మన పార్టీ కోసం నిలబడ్డారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకోసం, మీ ఇంట్లో వ్యక్తిగా మీ అన్నదమ్ముల్లాగా మీకు చేదోడుగా ఉంటానండి. రాబోయే రోజుల్లో మన జనసేన జెండా పొంగనూరులో ఎగరాలని, దానికి అవేర్నెస్ నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఏవైతే ముందు గవర్నమెంట్ లో జరిగాయో భూదందాలు కానీ, రౌడీజాలు కానీ, కలెక్షన్స్ అంటే కమిషన్స్ కానీ ఇక రాబోయే కాలంలో జరగకూడదు. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఏమని? వ్యవసాయ రంగం, విద్యారంగం, ఆరోగ్యం, మంచి పరిపాలన జనాలకు అందించే దిశగా మీరు ముందరికెళ్ళండి. దానికి కావలసిన ఏర్పాట్లు ఏవైనా సరే నేను చేస్తానని నాకు హామీ ఇచ్చారు. ఆ విధంగానే మనం ప్రజల కోసం పాటుపడదాం, ప్రతినిత్యం ప్రజల్లో ఉందామని మనస్ఫూర్తిగా ఆయన ఆశయాలకు, సిద్ధాంతాలు నచ్చి ఆయన అడుగులో అడుగేయాలని ముందుకు రావడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట పీలేరు జాతీయ రహదారి బాక్రాపేట ఘాట్ రోడ్డు కనుమలో 2 ఆర్టీసీ బస్సులు సోమవారం సాయంత్రం ఢీకొన్నాయి. తిరుపతి నుంచి పీలేరు, మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న బస్సులు బాక్రాపేట ఘాట్లోని పెద్ద మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే 2 బస్సులు రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వారిని 108 వాహనంలో నారావారిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చంద్రగిరి పోలీసులు ట్రాఫిక్ అంతరాయాన్ని క్రమబద్ధీకరణ చేశారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకుని శ్రీకాళహస్తికి అధిక మంది భక్తులు విచ్చేయటంతో ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆలయంలో కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన జరుగుతున్న సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం నందు శివాలయాలలో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అధికారులు విచ్చేసిన భక్తుల కొరకు ఆలయ పరిసరాలలో దీపాలు వెలిగించడం కొరకు వివిధ ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం విచ్చేసిన భక్తులు స్వర్ణముఖి నది నందు గల స్నానఘట్టాలలో స్నానం ఆచరించి ఉపవాస దీక్షతో ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ క్షేత్రంలో స్వామి అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు అందరూ కూడా దర్శించి ధరిస్తూ ఉన్నారు. ఏమిటి కార్తీక మాసం విశేషం అంటే కీటా పతంగాహ మశకాశ్చ వృక్షాహ అని చెప్పినటువంటి రీతిలో సకల జీవకోటికి కూడాను ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈశ్వరుణ్ణి తలుస్తారో, ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారో, పరమేశ్వరుణ్ణి సేవిస్తారో, అంటే పత్రం పుష్పం ఫలంతోయం యథాశక్తిగా వారి యొక్క శక్తి కొలది ఈశ్వరుడికి భక్తితో ఒక బిల్వదళాన్ని సమర్పించినా కూడా వారి యందు అత్యంత ప్రీతిపాత్రుడయి ఈశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడు. అందులోనూ శ్రీకాళహస్తి సద్యోముక్తికర క్షేత్రము. సద్య ముక్తిని దదాతీతి సద్యోముక్తి. త్వరగా ముక్తిని అనుకున్నటువంటి కోరికను నెరవేర్చేటువంటి వాడు శ్రీకాళహస్తీశ్వరుడు బోలాశంకరుడు. ఈ స్వామి అమ్మవారిని తరించి సేవించి అందరూ సకల మానవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. శిక్షణ పూర్తి చేసిన వృత్తి కళాకారులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు.
పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మహిళలను ట్రాక్ చేసి వారి కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చిన యూట్యూబర్ హేమాద్రి. యూట్యూబర్ కల్లూరు హేమాద్రి నుండి మా బిడ్డలను రక్షణ కల్పించండి. మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలి భర్త, తల్లి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు కర్షక పిలుపులో భాగంగా రేపు తిరుపతి కలెక్టరేట్ వద్ద జరుగుతున్న భారీ ధర్నాను జయప్రదం చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.